దేవుని యొక్క సహవాసములో ఈ దేహముతో నీవు ఆయనతో ఏ విధంగా నీవు ఉండగలుగుతున్నావో ఒకసారి ఆలోచన చేయి. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియులారా, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నప్పుడు మీరు ఈ దేహపు యొక్క స్థితిని మరి ఈ లోకములో ఏ విధంగా మనము కలిగిన వారుగా ఉండాలో ఒకసారి మీరు ఆధ్యాత్మికంగా మీరు ఆలోచన చేయవలసిన అవసరత ఉన్నదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రికలో వ్రాసినటువంటి యొక్క మాటలను మనం గమనించినప్పుడు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఒకసారి గమనించినప్పుడు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికి ఒకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి ఇచ్చయింతురో వాటిని చేయకుందురు. ప్రియులారా, గమనించండి. ఇంకా కింద మనం చదివినట్లయితే అనేక విషయాలు ప్రస్తావించబడినవి కనుక మన యొక్క శరీరము దేవునికి ఆలయమై ఉన్నప్పుడు మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మరి మీరు ఆ ఆలయముగా ఉన్నప్పుడు, మీరు ఆత్మచేత ప్రేరణ కలిగి ఉన్నప్పుడు మీరు శరీరేచ్ఛలను విడిచిపెడతారు. మరి శరీరానికి ఉన్నటువంటి యొక్క పద్ధతి అలాగే ఆత్మకు ఉన్న పద్ధతి అది ఎంతమాత్రం అది వ్యత్యాసంగా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మరి ఈ గలతీ సంఘానికి వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.